అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 పోరులో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా భారత్ను ఓడించింది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సఫారీ బౌలర్ల దాటికి లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్కు ఈ టోర్నీలో ఇదే మొదటి ఓటమి. 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలోనే తడబడింది భారత్. ఓపెనర్ ఇషాన్ కిషాన్ మార్క్రామ్ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. ఆ వెంటనే తిలక్ వర్మ ఒక్క పరుగు చేసి మార్కో జాన్సన్ వేసిన మొదటి బంతికే అవుట్ అయ్యాడు. దీంతో భారత్ 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ 31 పరుగులకే 3 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత భారత్ బ్యాట్స్మెన్ అంతా పెవిలియన్ కు క్యూ కట్టారు. 111 పరుగులకే టీమిండియా ఆల్అౌట్ అయింది. 76 పరుగుల తేడాతో భారత్ ఓటమి చెందింది. శివం దూబే 42 పరుగులతో భారత్ బ్యాటర్లలో టాప్ స్కోరర్గా నిలిచాడు. సూపర్ 8 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది సఫారీ టీం. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలో తడబడింది. మాక్రమ్, డికాక్, రికల్టన్ సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరారు. డేవిడ్ మిల్లర్, డెవాల్డ్రెవిన్ మాత్రం టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. మిల్లర్ 35 బంతుల్లో 63, బ్రెవిస్ 29 బంతుల్లో 45 రన్స్ చేశారు. స్టబ్స్ 24 బంతుల్లో 44 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీశాడు. హర్షదీప్కు 2 వికెట్లు దక్కాయి. వరుణ్, దూబే చెరో వికెట్ పడగొట్టారు.